ఈ మధ్యలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద glorious incident of murder using firearm బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది. నేబర్స్గా ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం, దాంట్లో కొట్టుకోవడం, దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్, ఆయనతో పాటు హమీద్, షేక్ మహమ్మద్ హమీద్, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి. హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం, ఈ యాక్టివిటీ వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. అక్కడ ఒక మర్డర్ కేసులో, డిఫరెంట్ అదర్ కేసెస్లో 6 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక 4 months కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్. ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము, దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము, 2 రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవ్వడము జరిగాయి. డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు. ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు అయినా కూడా జరిగి ఉంది. సో దీంట్లో జరుగుతున్నప్పుడు ఈ హమీద్ ఏం చేశాడంటే నేను ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక ప్లాన్ చేశాడు. హమీద్ ఎలాగా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఉన్నాడో, డిసీజ్ కూడా రియాజ్ కూడా ఆల్కహాలిక్ అబ్యూజ్, ఎక్కువగా తాగడం, అటర్ చేయడం, వర్డ్స్ ఇట్లా నేను చంపేస్తానని చెప్పడం, ఒకరి మధ్య ఒక మధ్య ఎనిమాసిటీ బాగా డెవలప్ అయింది. దీనివల్ల ఏంటంటే ఎవరైనా ముందు చంపొచ్చు మమ్మల్ని, కాబట్టి నేనే ముందు ఎలిమినేట్ చేస్తానని చెప్పి హమీద్ అతనుకున్నటువంటి టొబాకో బిజినెస్లో ఉన్నటువంటి కలీగ్స్ సలీం అనే వ్యక్తి ద్వారా ఫస్ట్ ఈ గొడవలు అవుతున్న సలీం కూడా ఇందులో మన కేసులో ఉన్నాడు, నేరస్తుడు. అతనే వెపన్తో ఫైర్ చేశాడు. సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే, మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 13 లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక 2,50,000 రూపీస్ వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సిన ఉన్న నేను సదుపాయాలు చేస్తాను, ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం ఉన్నారు. ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీటి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో, రియాజుద్దీన్ చంపాలనే కాజా రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫర్మిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ చేస్తాడు. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇంట్రాగేషన్ ప్రాసెస్లో తెలిసింది, ఇట్లా మామూలుగా చంపడం అనేది ఒకటైతే, ఒక వెపన్తో చంపితే ఒక హెజమనీ క్రియేట్ అయితే, నేను ఒక రౌడీని అటాక్ చేస్తున్నా కాబట్టి నాకు అంతకన్నా పెద్ద స్టేచర్ నాకు వస్తుంది, నేను ఒక పెద్ద డాన్ లాగా ఎవాల్వ్ కావచ్చు.